గాయ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా వస్తుంది. సొల్యూషన్ ఏంటి అంటే మన దగ్గర మనీ ఉండడం. సో చాలామంది దగ్గర మనీ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అండ్ మనీ లేకున్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనీ ఉన్నోనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ మనీ లేనోనికి మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవ్వాలి అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా పొందాలి. సో మీరు కనుక కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. బట్ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. దానికి ఒక్కటే సొల్యూషన్, మన దగ్గర మనీ ఉండడం. సో ఆ మనీని మనం ఎలా అర్న్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మనీని కష్టపడుతూ ఆన్ చేయాలా, ఇష్టపడుతూ ఆన్ చేయాలా, లేదా మనకు నచ్చిన పని మనం చేస్తూ ఉంటే మనీ ఆటోమేటిక్గా వస్తుందా అనే కొన్ని పాయింట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం మనీ ఎలా అర్న్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ అవ్వడానికి మనకు ఒక గేమ్ ఉంటుంది. సో ఆ గేమ్ని మనం ఎలా అచీవ్ అవ్వాలి, సో దీని గురించి తెలుసుకుందాం. గైస్ లైఫ్లో చాలామంది చాలా విధాలుగా మనీ అనేది జనరేట్ చేసుకుంటుంటారు అండ్ మనం కూడా చాలా కష్టపడుతుంటాం. ఆ టిప్స్ ఏంటో తెలియక మనం చాలా కష్టపడుతుంటాం అన్నమాట. అందులో ఫస్ట్ థింగ్ స్కిల్స్ ఉండడం ద్వారా మనకి మనీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది లైఫ్లో మనీ వెనకాల పరిగెడుతుంటారు, బట్ కొంతమంది అయితే వాళ్ళకి నచ్చిన పని చేస్తూ ఉంటారు. సో మనీ అనేది వాళ్ళ వెంట పరిగెడుతూ ఉంటుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మీకు నచ్చిన ఏదో ఒక స్కిల్ని నేర్చుకోండి. దాని మీద ఫోకస్గా కన్సిస్టెన్స్గా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు లైఫ్లో మనీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఫోకస్ ఆన్ మేకింగ్ మనీ మోర్ దాన్ సేవింగ్ మనీ. గైస్ గుర్తుపెట్టుకోండి, చాలామంది మనీని అర్న్ చేయడానికి మాత్రమే ఆలోచిస్తుంటారు అండ్ ఆ మనీని చాలామంది సేవ్ చేసుకోలేకపోతుంటారు. లైఫ్లో ఎంజాయ్మెంట్, అచీవ్మెంట్ అంటూ బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు, డ్రింక్స్ చేస్తుంటారు, పార్టీస్ చేస్తుంటారు. గైస్ గుర్తుపెట్టుకోండి, మన దగ్గర మనీ ఎంత ఉంది, మన దగ్గర ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉండాలి అండ్ మనం ఎలా ఖర్చు చేయాలి అనే దాని గురించి ఒక స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో ఆ స్ట్రాటజీ కనుక మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మనీ అనేది మన దగ్గర జనరేట్ అవుతుంది అండ్ చాలా మనీ మనం కూడబెట్టుకోవచ్చు. ఫైనల్గా ఆ మనీని మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి డబుల్ త్రిబుల్ అర్న్ చేయొచ్చు. సో చాలామంది ఈ టిప్స్ తెలియక మనీని అర్న్ చేయడంలోనూ దాంతో కష్టపడుతూ వాళ్ళ హెల్త్ని కూడా స్పాయిల్ చేసుకుంటుంటారు. గాయస్ మీరు కనుక ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే వెంటనే ఆపేసి మీరు జస్ట్ మనీని సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ మీకు ఆ మనీ జనరేట్ అవుతూ డబుల్ త్రిబుల్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, చాలామంది ఏమంటారంటే లైఫ్లో మోర్ యూ లెర్న్ మోర్ యూ అర్న్ అని అంటారు. గైస్ గుర్తుపెట్టుకోండి, మనం ఎంత నేర్చుకుంటే అంత అర్న్ చేయొచ్చు. సో ఏం లేదు గైస్, గుర్తుపెట్టుకోండి, మనీ అర్న్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ కోర్ జాబ్స్, లైక్ ఫ్రీలాన్సింగ్, మార్కెటింగ్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటిలో మనం మనీని ఎలా అర్న్ చేయాలి అనేది మనకి ఖచ్చితంగా రన్ అవుతుంటుంది. అండ్ అందులో మనకి దేనికి సూటబుల్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని మీద ఫోకస్ చేయాలి అండ్ కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చాలామంది ఇలానే చేస్తుంటారు అనమాట. లైక్ యూట్యూబ్ చేయడం కానీ, మార్కెటింగ్ చేయడం కానీ, డెవలపింగ్ చేయడం కానీ, గ్రాఫిక్ డిజైన్, యూఐ డిజైన్, ఇలా చాలా ఉంటాయి. గైస్ ఇందులో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకున్న లైఫ్లో హ్యాపీగా సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మోర్ మనీ మీరు జనరేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది డబ్బు వెనకాల పరిగెడుతుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, డబ్బుని ఎవరు చేయలేకపోతారు. అదే మీ పనిని మీరు మొదలెట్టి దాని మీద ఫోకస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మనీ అనేది మీ వెనకాల పరిగెత్తడం స్టార్ట్ అవుతుంది. గాయస్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం మనీ కోసం వర్క్ చేయకూడదు, మన టాలెంట్ కోసం, మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కోసం వర్క్ చేయాలి. అలా వర్క్ చేసిన తర్వాత మనకున్న స్కిల్స్తోనే మనం మనీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు డబ్బు వెనకాల పరిగెత్తడం,
రెండోది డబ్బు వాళ్ళ వెనుక పరిగెత్తడం. సో గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రకం మనుషులు అనేది, సో మీరు ఎలా మనీ ఎర్న్ చేయాలి అనుకునేది. సో గైస్ చాలామంది కష్టపడుతూ మనీ ఎర్న్ చేయడం చేస్తుంటారు. లైక్ మంత్లీ 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, మంత్లీ 1 lakh సంపాదించే వాళ్ళు ఉన్నారు, అండ్ మంత్లీ 1 lakh సంపాదించే వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు ఎలా సంపాదించాలి అనేది మ్యాటర్ ఇక్కడ. సో చాలామంది కష్టపడుతూ సంపాదిస్తుంటారు, బట్ స్మార్ట్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మనీ అనేది మనకి జనరేట్ అవుతుంది, అండ్ మనం కష్టపడడం అవసరం లేదు. 10 మందితో ఈజీగా వర్క్ చేపించడం మనం నేర్చుకోవాలి. సో గైస్ ఇవి కనుక మీరు ఈ స్కిల్స్ కనుక తెలుసుకుంటే లైఫ్లో మనీ ఎర్న్ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా సూపర్గా ఉంటుంది. మన లైఫ్ స్టైల్ కనుక మన సక్సెస్ఫుల్ లైఫ్ని అచీవ్ అయితే ఆ కిక్కే వేరు ఉంటుందన్నమాట. మీరు లైఫ్లో చాలా చేయాలనుకుంటారు, ఒక స్టార్టప్ పెట్టడం కానీ సంథింగ్ ఏదో ఒకటి చేయడం కానీ. స్టార్ట్ యాజ్ యూ కెన్ సూన్, స్టార్ట్ యాజ్ యూ కెన్ యాజ్ సూన్. గుర్తుపెట్టుకోండి గైస్, ఏదైనా కానీ ఒక పనిని స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఒక ఆలోచన వస్తే ఆ పనిని వెంటనే స్టార్ట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లైఫ్లో చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఆలోచించి ఫైనల్గా వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఆ పనిని స్టార్ట్ చేయడం మానేస్తారు. సో మీరు ఒక థాట్ వస్తే ఆ థాట్ని 10 మందికి చెప్పకుండా ఆ పనిని స్టార్ట్ చేయడం నేర్చుకోండి. గైస్ మనం జీరో నుంచి స్టార్ట్ అవుతాం, జీరోలానే ఉంటాం, లాస్ వస్తే జీరోగానే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో ఏదైనా చేంజ్ అయితే కనుక ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేసి మనం మనీ ఎర్న్ చేయడం అండ్ అందులో వచ్చే ప్రాఫిట్ మనం చూసుకోవడం అంతే. గైస్ చాలామంది అది చాలా రిస్క్, ఇది చేయలేము అని నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటారు. సో ఇలాంటి మాటలు మీరు పట్టించుకోకుండా మీ క్యాపబిలిటీని మీరు తెలుసుకొని, మీ స్కేలింగ్ని మీరు తెలుసుకొని ఆ వర్క్ని ఈజీగా స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి. అండ్ స్టార్ట్ యాజ్ యూ కెన్ సూన్. మీరు కనుక ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేస్తే చాలా అర్లీగా స్టార్ట్ చేయడం నేర్చుకోండి. దాని గురించి ఆలోచించి లేట్గా స్టార్ట్ చేయడం వద్దు. సో ఇలా కూడా మనీని చాలామంది ఈజీగా ఎర్న్ చేస్తుంటారు. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోతూ కూడా మనీని ఎర్న్ చేయడం అనేది ఉంటుంది. సో చాలామంది ఇలానే చేస్తుంటారు. ట్రాక్ యువర్ మనీ అనేది చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఒక ప్లాట్ఫామ్ కనుక మనకు దొరికితే మనం నిద్రపోతూ కూడా మనీని ఎర్న్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూట్యూబ్లో ఒక 100 వీడియోస్ చేసినావు అనుకోండి, ఆ వీడియోస్ క్లిక్ అయితే ఆటోమేటిక్గా మనీ అనేది మనకు జనరేట్ అవుతుంటుంది. 1 year వరకు మీ వీడియోస్ యాక్టివ్లోనే ఉంటాయి. సో ఆ వీడియోస్ నుంచి మనం మనీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో నువ్వు ఒక్కసారిగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసావు అనుకో, లైఫ్ లాంగ్ ఆ వీడియోస్తో మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. చాలామంది జస్ట్ యాక్టివ్ ఇన్కమ్ కోసమే పనిచేస్తారు, అండ్ మనం ప్యాసివ్ ఇన్కమ్ కోసం పనిచేయడానికి ట్రై చేయాలి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. అండ్ వీటి కోసం చాలామందికి తెలీదు ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి అనేది. సో గైస్ మీకు చాలా ఐడియాస్ వస్తాయి అండ్ వాటి మీద వర్క్ చేయండి. అండ్ మీరు ఈజీగా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి క్యాపబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఫైనల్ థింగ్, స్టే పూర్ అంటిల్ యు గెట్ రిచ్. గైస్ గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉన్న వెంటనే చాలామంది యాక్సెసరీస్, క్లాత్స్, కాస్ట్యూమ్స్, అది ఇది అని మనీ అంతా వాటి మీద పెట్టేసి లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చేస్తుంటారు అనమాట. ఇలా మనం కనుక చేస్తే మనం ఎప్పుడు ఇలానే ఉండిపోతాం. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనం చాలా పూర్గా కనపడి మనీని సేవ్ చేసుకొని ఫైనల్గా మనకు కావాల్సిన వస్తువుల్ని మనం తీసుకోవాలి. సో నువ్వు రిచ్ అయ్యే టైంకి మాత్రమే అవన్నీ తీసుకోవాలి. జస్ట్ యాక్ట్ లైక్ ఏ పూర్. గుర్తుపెట్టుకో, నువ్వు ఎర్న్ చేస్తున్నావు బట్ యు ఆర్ యాక్టింగ్ లైక్ ఏ పూర్. సో లైఫ్లో మనీని ఎర్న్ చేయడం ఇది ఒక బెస్ట్ వే అనమాట. మనం ఎర్న్ చేస్తున్న మనీని ఒకేసారి రీచ్ అయిన తర్వాత ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనీ అనేది జనరేట్ అవుతుంది. సో గైస్ మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.